నమస్కారం అండి. త్రిశూర్‌లోనే అతి ముఖ్యమైన దేవాలయాల్లో పేరామక్కు భగవతి అమ్మవారి టెంపుల్ ఒకటండి. ఈ టెంపుల్‌కి కేరళలోనే అతి పెద్ద ఉత్సవమైన పోరం ఉత్సవానికి సంబంధం ఉందండి. ఏంటంటే ఈ టెంపుల్ నుండి 15 ఏనుగులు ఊరేగింపుగా వటగనాథన్ టెంపుల్‌కి వస్తాయండి. అదే పోరం ఉత్సవాల్లో. మాకు త్రిశూర్ నుండి త్రివేంద్రం ట్రాన్స్ఫర్ వచ్చిందండి. వచ్చే ముందు ఒకసారి ఈ గుడికి వెళ్దాం కదా అని వెళ్ళామండి. మేము వెళ్ళే సమయానికి టెంపుల్ మొత్తం దీపాలు పెడుతున్నారండి. ఎంత అందంగా ఉందంటే ఆ టెంపుల్ నుంచి మాకు రావాలనే అనిపించలేదు. మాకే కాదు, మా పిల్లలు కూడా ఆ టెంపుల్ నుంచి అస్సలు కదలలేదు. ఈ టెంపుల్ మొత్తం కేరళ స్టైల్ ఆర్కిటెక్చర్ చూస్తామండి. ఈ టెంపుల్ పక్కనే ఒక పెద్ద కోనేరు కూడా ఉందండి. ఈ కోనేరుకు ఆనుకుని సర్పకవ్వు అని ఒక రావి వృక్షాన్ని పూజిస్తున్నారండి. మనం కూడా యూజువల్గా నాగులను పూజిస్తూ ఉంటాం కదండి. అదేవిధంగా కేరళలో కూడా ఎక్కడికక్కడ నాగులను పూజిస్తూ ఉంటారు. గుడికి 4 వైపులు దీపాలతో నింపేశారండి. బయటి నుంచి గుడిని చూస్తుంటే దీపాల వెలుగుతో ఎంతో అందంగా కనిపించిందండి. గుడిలో అమ్మవారు కూడా నిండుగా కనుల పండుగ మనకి దర్శనం ఇస్తారండి. గుడిలో ఒక నాట్య మండపం కూడా ఉందండి. అక్కడ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడి నుండి మాకు అస్సలు రావాలి అని అనిపించలేదండి. మాకే కాదు, మా పిల్లలకు కూడా. అదిగోండి ఆ రాడ్డు పట్టుకొని అలా వేలాడుతూనే ఉన్నారు. ఎంత పిలిచినా రాలేదు. ఇంకో వీడియోతో ఇంకో ప్లేస్ని లుక్ వేద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.